ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారని. కానీ ఇద్దరు ఎదవలు, ఈ ఇద్దరు జర్నలిస్టులు కుమ్మరేని శ్రీనివాసరావు అండ్ కృష్ణరాజు స్త్రీల కోసం ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు చెప్పండి. ముఖ్యంగా అమరావతి స్త్రీల కోసం. అమరావతి అనేది నిజంగా దేవతల రాజధాని. ఎందుకంటే అక్కడ బెజవాడ కనకదుర్గమ్మ వెలిసింది, అలాగే గుణదల్లో మేరీమాత వెలిసింది, అలాగే ఎంతోమంది సరస్వతి పుత్రికలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఆల్ టైమ్ నెంబర్ 1 సింగర్ జానకమ్మ కానీ, మహానటి సావిత్రి కానీ, అలాగే 3 times నేషనల్ అవార్డు అందుకున్న శారద కానీ, ఎంతోమంది జన్మించిన ప్రదేశం అది అమరావతి ఏరియా. కనుకనే అందరూ దాన్ని దేవతల రాజధాని అంటున్నారు. అమరావతి ఈజ్ హిస్టారికల్ ప్లేస్, అది అందరికీ తెలుసు. కానీ ఈ ఇద్దరు ఎదవలు ఏమంటున్నారు, కొమ్మరేని శ్రీనివాస్ అండ్ కృష్ణరాజు, అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని. వేశ్యలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. మొత్తం 150 NGO సంఘాలు ఉన్నాయి. ఈ వేశ్యలందరికీ నిరోధులు సప్లై చేస్తున్నాయి ఆ సంఘాలు. అలాగే ఎయిడ్స్ రాకుండా ట్యాబ్లెట్స్ సప్లై చేస్తున్నారని పిచ్చి పిచ్చి బాగుడు వాగుతున్నారు. అంటే అమరావతిలో అందరూ వేశ్యలు ఉంటారా? మరి అక్కడ ఆడవాళ్ళ జీవితాలు ఏం కాను మీరు ఇట్లా నిందలు వేస్తుంటే? అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలకి ఏవైనా మంచి ఉద్యోగాలు వస్తాయా? అలాగే మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయా? ఏమీ రావు కదా. అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని మీరు అనుకుంటున్నారా? ఈ ఉన్నాడు ఈ కొమ్మరేని శ్రీనివాస్, ఈయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. అంటే ఒక ఓసర వెళ్ళి ఎప్పుడు ఏ ఛానల్ ఉంటాడో చెప్పలేము. ఈనాడులో చేసిండు, ఆంధ్రజ్యోతిలో చేసిండు, TV5లో చేసిండు, NTVలో చేసిండు, ఇప్పుడు సాక్షిలో చేస్తుండు అనమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ కరపత్రిక సాక్షి. వీళ్ళిద్దరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారనమాట. ఇంకో ఉన్నాడులే సజ్జల రామకృష్ణారెడ్డి, వాడేమంటాడు, ఆడవాళ్ళని రాక్షసులు అంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇవన్నీ ప్రచారం చేయడానికి ఇంకో పనికిమాలిన ఛానల్. దానికి హెడ్ భారతిరెడ్డి గారు. భారతిరెడ్డి గారు మీరు కూడా మహిళే, మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మీకు 2 కూతురు ఉన్నారు. తప్పు కదండి అట్లా. వాళ్ళు అట్లా మాట్లాడితే పిచ్చుకొక్కలు మీరు ఎట్లా ప్రసారం చేస్తారండి? వాళ్ళు మాట్లాడినందుకు వాళ్ళది ఎంత తప్పు, ప్రచారం చేసినందుకు మీది కూడా అంతే తప్పండి. చాలా రాంగ్ అది. అమరావతి అంటే నిజంగా అది దేవతలు కొలువున్న ప్రదేశము, అందుకోసమే దేవతల రాజధాని అన్నారు. మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి న్యూస్లన్నీ ఎట్లా ప్రచారం చేస్తారు? ఇట్లాంటి పిచ్చి కూతురన్నీ ఎలా ప్రచారం చేస్తారు? కొమ్మరేని శ్రీనివాసరావు నువ్వు ఏదో పెద్ద మేధావి అనుకున్నాము అప్పట్లో. నీదేదో బుక్ కూడా నేను చదివాను, నువ్వు చాలా బుక్కులు రాసావు కదా, నువ్వు పెద్ద రైటర్ కదా. ఆంధ్ర టు అమెరికా బుక్ చదివాను, బాగానే ఉంది, నువ్వు మంచి జర్నలిస్ట్ అనుకున్నాను. ఏంటి ఇట్లా? మరి నువ్వే ప్రాంతానికి చెందినవాడు కొమ్మరేని, నువ్వు కూడా గన్నవరం ఆ ఏరియాకి చెందినవాడివే కదా. అమరావతిలో కూడా మీకు బంధువులు ఉన్నారు కదా, మరి ఆ బంధువులు బాధపడరా? చెప్పండి. ఆల్రెడీ కొమ్మరేని అరెస్ట్ చేశారు, కొమ్ములు విరిచేసి హైదరాబాద్లో అక్కడ లోపల వేసారంట, ఆంధ్ర తీసుకెళ్ళి. ఇంకొక దొంగ ఉన్నాడు కదా కృష్ణరాజు, వాడు ఎక్కడో దాక్కున్నాడు అనమాట. జగన్కి చాలా ప్యాలెస్లు ఉన్నాయి కదా, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది, పులివెందుల్లో ఒక ప్యాలెస్ ఉంది, విజయవాడలో ఒక ప్యాలెస్ ఉంది. మరి ఏ ప్యాలెస్లో దాక్కున్నాడో తెలియదు, దొరుకుతాడు ఖచ్చితంగా. వీళ్ళిద్దరికి మాత్రం శిక్ష పడాలి, ఏదో ఒక జైల్లో వేయాలి. ఇవన్నీ రాజమండ్రి సెంట్రల్ జైలు కానీ, వైజాగ్ సెంట్రల్ జైలు కానీ, ఎక్కడో ఒక దగ్గర వేయాలి ఇవన్నీ. అప్పుడు మిగతా వాళ్ళు కంట్రోల్ అవుతారనమాట. అలీబాబా అరడజన్ దొంగల్లాగా ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ సజ్జల, ఈ అంబటి రాంబాబు వీళ్ళందరూ రాక్షానందం పొందుతున్నారు. ఈ జర్నలిస్టులు, ఈ పిచ్చి జర్నలిస్టులు ఏవో పిచ్చి కోతలు కూస్తే అమరావతి మీద. చాలా తప్పు కదండి అది. ఒక వ్యక్తిని తిట్టండి పర్వాలేదు, అంతేగాని ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంతానికి చెందిన మహిళలందరినీ దూషించడం ఎంతవరకు కరెక్టు? అమరావతిలోనే 150 NGO సంఘాలు ఉన్నాయా? ఆంధ్ర మొత్తం 105, 110 ఉన్నాయి NGO సంఘాలు, ఆంధ్ర మొత్తం. అలాంటిది ఒక్క అమరావతికి ఇన్ని ఎలా వచ్చేసేయండి? రాష్ట్ర వ్యాప్తంగా 110 ఉంటాట, ఒక పట్టణానికి 150 ఉన్నాయట. అది ఎలా సాధ్యమండి? ఇప్పుడు NGO సంఘాలు అంటే ఎయిడ్స్ కోసం ప్రచారం చేసే సంఘాలని. సో అవి ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి. ఢిల్లీలో ఉంటాయి, ముంబైలో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి, కోల్కతాలో ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి, బెంగళూరులో ఉంటాయి, అహ్మదాబాద్లో ఉంటాయి, పూణేలో ఉంటాయి, సూరత్లో ఉంటాయి, నాగ్పూర్లో ఉంటాయి, విశాఖపట్నంలో ఉంటాయి, అలాగే అమరావతిలో కూడా ఉంటాయి, విజయవాడలో కూడా ఉంటాయి. అంత మాత్రాన అక్కడ ఉన్న వాళ్ళందరూ వేస్ట్ చేయని అర్థమా? చాలా రాంగ్ అది.
ఇప్పటికైనా మీ పిచ్చి కోతల్ని బంద్ చేయండి. సాక్షి టీవీలో మంచి మంచి కార్యక్రమాలు ప్రచారం చేయండి. అలాగే భారతిరెడ్డి గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళు పిచ్చి కోతలు పూసేటప్పుడు, స్త్రీలను అవమానించేటట్టు మాట్లాడేటప్పుడు అవన్నీ ప్రచారం చేయకూడదు. ఎడిటింగ్లో తీసేయాలి. ఎడిటింగ్ ఎందుకు చేయలేదండి? మొన్న లక్ష్మీపార్వతికి ఏదో అంటేనే కొమ్మని అయ్యో ఆడవాళ్ళు అట్లా అంటావా అని బెబ్బ అన్నావు కదా. మరి ఇప్పుడు ఈ అమరావతి స్త్రీలందరూ ఆడవాళ్ళు కదా, పైగా మీ బంధువులు కూడా అందులో ఉన్నారు. తప్పు కదా అట్లా మాట్లాడడం. మీకు ఏమాత్రమైన మానవత్వం ఉందా అసలు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మీరంతా పెయిడ్ ఆర్టిస్ట్లా? అసలు జర్నలిస్ట్ అంటే ఏంటి అర్థం? జర్నలిస్ట్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ద గవర్నమెంట్. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక వారధిలాగా ఉండాలి జర్నలిస్టు. ప్రజల యొక్క సమస్యలన్నీ తీసుకెళ్ళాలన్నమాట. ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించాలి. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? కొమ్మనేని కృష్ణరాజు అంటే ఎవడో మరి ఊరు పేరు లేని అదే వీడు. నేను ఎప్పుడు చూడలా. కొమ్మనేని అంటే చూశాను, ఎందుకంటే ఆయన అన్ని ఛానళ్ళు మారాడు వస్త్ర వెళ్ళేలాగా. ఇందాకే చెప్పాను కదా, ఆయన జీవితం ప్రారంభమైంది ఈనాడులో, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత ఎన్టీవీ, ఆ తర్వాత TV5, ఇప్పుడు సాక్షి. మొత్తము ఆంధ్రదేశంలో, తెలంగాణ దేశంలో ఎన్ని ఉన్నాయో ఈ రెండు రాష్ట్రాల్లో అన్ని ఛానళ్ళు మారిపోయింది అనమాట. వీడికి ఉంది ఇంకా మరి ముందుంది ముసళ్ళ పండుగ. లోపలేసి వీళ్ళు కూడా 3rd డిగ్రీ పెట్టేయాలన్నమాట. పబ్లిక్లో పెట్టాలి 3rd డిగ్రీ. జగన్మోహన్ రెడ్డి చూడండి, మొన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు గంజాయి బ్యాచ్కి. తెనాల్లో 3 కుర్రాళ్ళు ఎంత తప్పులు చేస్తారు, కేసులు ఉంటాయి, అంత మాత్రాన్ని 3rd డిగ్రీ ప్రయోగిస్తారా పబ్లిక్లో అంటున్నారు. మరి ఆ 3 కుర్రాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? రేప్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసు